అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ మిగతా సమయం కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యే సూచనలు కనిపించట్లేదు. వాళ్ళు అసెంబ్లీకి వస్తారని జనమేం అనుకోవట్లే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ రాజగురు ఇక్కడ ఆయన కూడా అదే పరిస్థితి చేశారు కదా ఈ తెలంగాణలో. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి భయం కూడా అదేనేమో, అసెంబ్లీలో కూడా ఇటు దాడులు చేస్తారేమో మా మీద అని. రాగానే మొత్తం గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయింది. కాగితాలు దించారు హడావుడిగా, ఆయన మీద వేసేసారు, వెళ్ళిపోయారు. తెలుగు అని వీక్షకులు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ హాజరవుతుందేమని అందరూ భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిపిన సమావేశంలో హాజరు కావద్దనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మనకు అందుతున్న సమాచారం. అంటే ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు, ఎమ్మెల్సీలో మన వాదన బలంగా ఉంటుంది, అసెంబ్లీలో మనం తక్కువగా ఉన్నాము, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మన సమావేశాలకు ఇవ్వలేదనే వెళ్ళకూడదనే అంశాన్ని, పాత విషయాన్ని మళ్ళీ వెళ్ళవేశారు. దీనిపైన సీనియర్ జర్నలిస్టు శ్రీరామ్ గారు మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. ఏంటి సార్ శ్రీరామ్ గారు, ఈ అసెంబ్లీ సమావేశాలు, జగన్మోహన్ రెడ్డి వితండ వాదన? వాళ్ళు అసెంబ్లీకి వస్తారని జనమేం అనుకోవట్లే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ రాజగురు ఇక్కడ ఆయన కూడా అదే పరిస్థితి చేశారు కదా ఈ తెలంగాణలో. వాళ్ళు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు, ఇక్కడ హాజరవుతున్నారు. బహుశా ఆయనకి అసలు 11 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు ఈ సమావేశాలకు హాజరయ్యి మాట్లాడడానికి ఇది మంచి అవకాశం, వేదిక కూడా మంచి వేదిక. అసలు సభకు రాకుండానే వాళ్ళు మనకు సమయం ఇవ్వరు. మనం అపోజిషన్ హోదా ఉంటేనే, ప్రతిపక్ష హోదా ఉంటేనే మనకి సభాధ్యక్షుడు లేకపోతే ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం మనం అడగగలుగుతాము. ఇవన్నీ ఏదో ఈ పూట వాళ్ళ మీటింగ్లో వచ్చినట్టు మనకి సమాచారం. అసలు సమయం ఎంత ఇవ్వడం అనేది, ఇవ్వకపోతే తర్వాత మానేసి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. నిన్న కూడా అసెంబ్లీకి వచ్చారు, రావడం ఒక్క నిమిషం కూడా స్థిమితంగా కూర్చున్నట్లేరు. రాగానే మొత్తం గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయింది. కాగితాలు దించారు హడావుడిగా, ఆయన మీద వేసేసారు, వెళ్ళిపోయారు. అసలు ఏం కల్చర్ అండి అది? అది ఎవరికన్నా అది బాధ్యత గలవాళ్ళు, జనంలో ఎలక్ట్ అయ్యి రేపు భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాలు చేయాలనుకునేవాళ్ళు సభలో ఇవాళ అట్లా చేసిపోతే. నేను కంటిన్యూగా 10 నిమిషాలు స్లోగన్స్ ఇచ్చారు, 11 నిమిషం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు రావడమే అసెంబ్లీకి స్లోగన్స్తో వచ్చారు. వాళ్ళు ఫస్ట్ నుంచి డిమాండ్ ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ఇదే స్లోగన్ పెట్టుకున్నారు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే అక్కడ రూల్ ప్రకారం ఇస్తారు, కానీ ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ఇవ్వరు కదా. ఒకళ్ళు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఒకప్పుడు 1970s 77, 78 ఆ టైంలో మొత్తం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో సిపిఎం శాసనసభ్యుడు ఓంకార్ ఒక్కరే ఉండేవాడు, నర్సంపేట ఎమ్మెల్యే ఆయన. ఆ మొత్తం హౌస్లో వెంగళరావు గారు అప్పుడు సీఎం. ఆయన మొత్తం ఆయన రాగానే హాల్లోకి ఓంకార్ వచ్చాడో లేదో చూసుకునేవాడు. ఓంకార్ వచ్చాడంటే మిగతా అంటే సిపిఐ కొంతమంది ఉన్నారు, కానీ అందరూ కాంగ్రెస్కే సపోర్ట్. వాళ్ళు కూడా అప్పట్లో అది వేరే అపోజిషనే లేదు, ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ ఓంకారు. ఆయన గజలా అడిచేవాడు శాసనసభని. ఇట్లా ఇప్పట్లాగా బూతులు తిట్టో కేకలేసో కాదు. ఒక సబ్జెక్ట్ ఎత్తాడంటే గవర్నమెంట్కి చెమటలు పోపించేవారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ అండి. అసలు ఏం జరుగుతుందండి, ఇట్లా అబద్ధాలు ప్రజా సమస్యల మీదనే మాట్లాడాలి కదా. ఇప్పుడు ఎంతసేపటికి తిట్లు దండకాలు తప్పితే, లేకపోతే కేసులు, లేకపోతే అరెస్టులు, వీటి మీద. ప్రతిపక్ష హోదా లేదు, ఒక్కడే ఎమ్మెల్యే. అవును, ప్రతిపక్ష హోదా లేదు, పక్కనకి ఒక ఎమ్మెల్యే కూడా లేడు ఆయనకి. అసలు మాట్లాడాలంటే సంకల్పం ఉంటే అసెంబ్లీకి రావాలి. తనకి ఒకవేళ మొహం చల్లకపోతే మానేసేయాలి, మిగతా సభ్యులనైనా పంపించాలి. అసలు పార్టీ వాయిస్ వినిపించకపోతే ఆ కాన్స్టిట్యున్సీలో కాదు రాష్ట్రంలో
అధికార పక్షం ఏమి అంత పత్తిలాగే ఉందని అనుకోవట్లా. జనంలో వాళ్ళు పడే ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి కంప్లైంట్స్ వెళ్తున్నాయి కదా, వాళ్ళు కూడా వచ్చి అసెంబ్లీలో మరి పబ్లిక్ తరఫున ఒక ప్రతిపక్ష హోదా తీసుకోవచ్చు. మీరు లేబుల్ వేస్తేనే ప్రతిపక్షం కాదండి, లేబుల్ వేయకపోయినా కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు. కానీ వాళ్ళకి లేదు అసలు. కారణం ఇదే అంటారా, ప్రతిపక్ష హోదానైనా మరేమన్నా కారణాలు ఉన్నాయా? ఏమన్నా కారణాలు ఎందుకు ఉండవు? వాళ్ళు మొత్తం వాళ్ళ హయాంలో చేసిన దందాలన్నీ, అఘాయిత్యాలన్నీ వాళ్ళు చేసినవి మామూలుగా చేశారా? అవన్నీ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏది చిన్నది ఎత్తినా కూడా వాళ్ళు దానికి కౌంటర్ ఇప్పుడు వీళ్ళు దాడి చేసేస్తారు. అందులో మంది బలం ఉంది కదా, వాయిస్ దీనికి కౌంటర్ చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళు వైసీపీ మరి చిన్న చిన్న విషయాలు ఏం కాదు కదా, చాలా పెద్ద ఇవి జరిగినాయి. ఇప్పుడు జరుగుతున్న స్కామ్లే చూడండి, ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా, ఇది ఎక్సైజ్ దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈరోజు సుప్రీంకోర్టు వాయించి పారేసింది. రాజ్ కసిరెడ్డి అనే అతన్ని బెయిల్ పిటిషన్ వేస్తే రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి చివరికి వీళ్ళే బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇతను కేవలం ప్రభుత్వానికి సలహాదారు మేడం అని వాళ్ళ లాయర్ చెప్తుంటే, అతను సలహాదారు కాదు, మొత్తం ఇతనే కింగ్ పిన్ అని చెప్పేసి చీఫ్ జస్టిస్ కామెంట్ చేశారు. అంటే అసలు ఆ కేసులో అతన్ని ఇప్పుడు మరి అసలు ఫర్దర్గా అతను నోరు విప్పితే అది ఎక్కడికి వెళ్ళొద్దో తెలియదు. ప్రభుత్వం మీద కూడా కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. అవును, అధికారులని అసలు ఇదంతా అధికారులు కొల్లీడు లేకుండా జరగదు, ఇంత పెద్ద స్కామ్ జరగదు, ఇది చాలా పెద్ద స్కామ్ అని కూడా కామెంట్ చేసింది. అసలు వాళ్ళందరినీ అరెస్టులు చేయకపోవడం, ఈ కేసులో వాళ్ళందరినీ అరెస్ట్ చేయకపోవడం చాలా తప్పు అని చెప్పి కూడా వాళ్ళ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అది గవర్నమెంట్కి కూడా మరి తగులుద్ది. మరి నిజంగా వాళ్ళకి ఇది రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు అక్కడెక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని రోడ్డు మీద న్యూసెన్స్లు చేసుకునే కంటే అసెంబ్లీలో వాయించేస్తే రికార్డ్స్లోకి వెళ్తుంది కదా ఇవి. అది ఇట్ ఈజ్ ఫర్ ఎవర్ కదా, అది తెలియకనా? మరి అంత ముందంతా పిచ్చోళ్ళు ఏం కాదు కదా. మనం చాలా సెషన్స్ చూసాం. ఇప్పుడు అన్ని సెషన్స్లో కూడా అపోజిషన్ వస్తుందంటే రూలింగ్ పార్టీ వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. టీడీపీ తీసుకున్న నిర్ణయాల మీద వాళ్ళు మాట్లాడచ్చు. వాళ్ళే ఇప్పుడు వైజాగ్లో సీఎం బంధువులకి ల్యాండ్ ఇచ్చారు అని వాళ్ళు ఏదో ఇష్యూ చేస్తున్నారు. మరి అసెంబ్లీకి రా, అసెంబ్లీలో నిలబెట్టు, జనానికి తెలుస్తుంది కదా. ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి వాళ్ళు టేకప్ చేస్తే. కానీ వాళ్ళకి తెలుసు ఇప్పుడు లడ్డు కేసు దాన్ని కంపు కొట్టిస్తున్నారు కదా, భగవంతుడి ప్రసాదం, దాన్ని ఏ స్టేజ్ చేశారు. చివరికి ఎంతసేపు చుట్టి చంద్రబాబు మెడకు చుట్టాలని చూస్తున్నారు తప్పితే అసలు కల్తీ జరిగింది. అసలు అది కల్తీ కాదు, టోటల్గా నెయ్యి బదులు వేరే లిక్విడ్స్ కెమికల్స్ సప్లై చేశారు, పామాయిల్లో కలిపేసి ఇచ్చారు అని చెప్పేసి బయటకు వచ్చేసింది. అందులో వైవి సుబ్బారెడ్డి కూడా ఆయన కూడా కల్తీ జరిగింది నిజమేనని ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు అసెంబ్లీకి వస్తే అది నిలదీస్తారు కదా. ఈ భయాలన్నీ ఉన్నాయి వాళ్ళకి. అసెంబ్లీకి వస్తే చొక్కా చూస్తారు రూలింగ్ పార్టీ. మనం అపోజిషన్గా ఉండేవాళ్ళం, మనం అప్పర్ హ్యాండ్లో ఉండలేము. గత 5 ఏళ్లలో మనం చేసిన పాపాలు గడిగించుకోవాలి, ఇప్పుడు వీటిల్లోనూ మనం చేసిన రచ్చంతా బయటికి రావాలి. ఇదంతా ఎందుకు లేని వాళ్ళు మొహం చాటేస్తున్నారు. విషయం అదే, ప్రతిపక్ష హోదా గురించి కాదు. ఇంకోటి ఏంటంటే జగన్ సైకాలజీని బట్టి కూడా అతను అది ఆ ప్రతిపక్ష హోదా కానీ ఆ రెస్పెక్ట్, అది ఎట్లా 11 మంది గెలిచారు, అది ఎక్కడ అతన్ని మనసులో కెలికే విషయం. అది ఆ 11 మందితో వచ్చి అసెంబ్లీలో కూర్చోవాలన్నా కూడా అతనికి చాలా ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సైకలాజికల్గా అతని మనసు ఒప్పుకోదు. అందువల్ల కూడా అతను సభకు రావడానికి మొహం చాటేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ టైము వైసీపీ వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు టీడీపీ వాళ్ళు టోటల్గా బాయ్కాట్ చేశారు. ఎప్పుడు చేశారు? చంద్రబాబును చాలా అన్యాయంగా, నీచంగా, నానా దారుణంగా మాట్లాడిన తర్వాత చంద్రబాబు ఒక్కరే బాయ్కాట్ చేసి రానని చెప్పి వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయాడు, అపోజిషన్ లీడర్గా ఆయన వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళంతా అటెండ్ అయ్యారు సమావేశం. తర్వాత వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. నేను చెప్తున్నా, ఆ ఇష్యూలో చంద్రబాబుని ఎలా బయటికి పంపించాలి, ఇక్కడ లేకుండా చేయాలనే దాని మీద వాళ్ళు స్ట్రాటజీ చేసి ఇంత చండాలంగా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళని కూడా ఏమన్నా తిడతారేమో అన్న భయమేమో. కానీ వీళ్ళు, నాకు తెలిసి టీడీపీలో అటువంటి కల్చర్ అయితే ఉండదు, వాళ్ళ నాయకుడు ఒప్పుకోరు. అంటే నేను ఇప్పుడు వాళ్ళని సమర్థించడం కాదు, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎక్కడైనా ప్రసంగాల్లో కానీ మాటల్లో కానీ సరే అబద్ధాల లేకపోతే నిజాలు మాట్లాడుతున్నారా చంద్రబాబు అనే విషయం పక్కన పెట్టండి. కానీ అతని భాషలో ఎక్కడ ఒకళ్ళని వ్యక్తిగతంగా కించపరిచేటట్టు ఎప్పుడు ఎక్కడ మాట్లాడు. ఇక్కడ వాళ్ళైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక దండును తయారు చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ జరుగుతుంది అదే.
ఇప్పుడు నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడికి ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరిగినాయి కాదు. ఇంతకుముందు చంద్రబాబు ఇంటి మీదకి పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేశారనే కదా ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీదకి మన వీళ్ళు వెళ్ళి గొడవ చేసింది. అంబటి రాంబాబు చాలా రోజుల నుంచి అతను అరెస్ట్ నన్ను చేయండి అన్నట్టే కవ్వింపు చర్యలకు పాల్గొంటున్నాడు. వాళ్ళు కూడా చాలా రోజులు ఓపిక పెట్టారు. నాకు తెలుగుదేశం ఆఫీస్ మీద కానీ పట్టాభి ఇంటి మీద కానీ దాడులు చేస్తే కేసులు పెట్టలేదు. చంద్రబాబు నిన్న మొత్తం కేసులు పెట్టాడుగా. జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి, అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడులు కేసులు పెట్టారు తెలుగుదేశం వాళ్ళ మీద. పెట్టాలమ్మా. ఇప్పుడు అది ఏం చంద్రబాబు జాగీరేం కాదు. ఇవాళ కాదు రేపైనా వీళ్ళు పెట్టకపోతే వాళ్ళు రేపు పిటిషన్ వేసాకైనా కేసు పెట్టాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అది ఒకళ్ళ కోసం కాదు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూ తీసుకోండి. యాక్చువల్గా అంబటి రాంబాబు ఆ ర్యాలీ వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి ఒక గుడికి వెళ్ళారు. చంద్రబాబు అన్ని అబద్ధాలు చెబుతున్నాడు, ఆయనకి ఇదంతా ఏమీ కలవలేదు, ఇది దుష్ప్రచారం చేసి దేవుడికి పాప పంకిలు అంటిస్తున్నాడు, ఇది ప్రసాదాల మీద దుష్ప్రచారం చేసి దేవుడి ప్రసాదం మీద విశ్వాసం లేకుండా చేస్తున్నాడు. ఇది ఒక రివర్స్లో వచ్చారు వాళ్ళు. వాళ్ళ కడుపులో మండుతుంది టీడీపీ వాళ్ళకి. వీళ్ళు తప్పు చేసింది కాకుండా వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారని. అయితే ఏం జరిగింది, అతనితో పాటు వచ్చిన ఇంకొక నాయకుడు అక్కడ టీడీపీ వాళ్ళు కట్టిన ఫ్లెక్సీలని చింపేస్తానని చెప్పి అతను పోయాడు. వాళ్ళు అడ్డుకుంటారు. వాళ్ళు ఎందుకు రూలింగ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అడ్డుకున్నారో ఆడ గొడవ అవుతుంది. వెళ్ళిపోయిన రాంబాబుకి విషయం తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చినోడు దిగనేయకుండా పోలీసులు కానీ పోనీ అంటున్నారు. మనకి ఆ వీడియోలో కనపడుతుంది. అప్పుడు ఇతను నోరు బారేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అవి అక్కడ ఉన్నవాళ్ళు నాయకులు తర్వాత ఒక టీవీ ఇది చూసిన తర్వాత అది మొత్తం టీవీలో వచ్చేసింది. ఇక రెచ్చిపోయారు జనం. అసలే ఇతని మీద అంతకుముందు వచ్చిన కంప్లైంట్లు, అతను నోరు బారేసుకోవటం, వాళ్ళు కసిగా ఉన్నారు లోకల్ వాళ్ళు. అది స్పాంటేనియస్గా వచ్చింది. సరే అది దాడి చేయటం ఇంటి మీదకి వెళ్ళడం కరెక్టా అంటే దాన్ని నేనైతే పర్సనల్గా ఒప్పుకోను. అది మన ఇష్టమేముంది. ఆ జనం ఆ మాస్ మూడ్ ఎలా ఉంటుందో, మాబ్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు వైసీపీ హయాంలో జరిగినాయన్నీ అవే కదా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి భయం కూడా అదేనేమో, అసెంబ్లీలో కూడా ఇట్లా దాడులు చేస్తారేమో మా మీద అని. అసెంబ్లీలో దాడులు చేసి కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడనే కాదు, మిగతా తమిళనాడులో చాలా చోట్ల జరిగినాయి. కానీ అట్లా కర్ణాటకలో కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బీజేపీ వాళ్ళని. అవును, ఈ సంస్కృతి బాగాలేదు, బాగా ఇదైపోతుంది అసెంబ్లీలో. ప్రజాప్రతినిధులంటే బేసిక్గా వీళ్ళు ప్రజాసేవకులు అనే విషయం మర్చిపోయారు. ప్రజాప్రతినిధులు అంటే మనం ఏదో పైన రాజులు, మనం అంత పెత్తనం చేద్దామని వస్తున్నారు తప్పితే, అరే మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మనం వాళ్ళ తరఫున మాట్లాడాలి, ఇక్కడ వాళ్ళ బాధ్యత తీసుకోవాలనేది ఎప్పుడో పోయింది కదా. మనం ఇప్పుడు అవి మాట్లాడితే మనల్ని చూసి నవ్వుతారు. అట్లా తయారైపోయింది పరిస్థితి. మరి ఇప్పుడు ఈ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుపోకపోతే ఏదో డిస్క్వాలిఫై అవుతారనే ఒక నిబంధన కూడా ఒకటి ఉంది. అది ఈ సమావేశాల్లో ఉంటుందా? అది చూడాలి. ఇవి ఎందుకంటే నిన్న హడావుడిగా వచ్చి వెళ్ళారు. గవర్నర్ వచ్చిన రోజు అది కౌంట్లోకి వస్తుందా లేదా అనేది చెప్తున్నారు. చూడాలి. అందుకనే దీనికి ఏం చేశారంటే అంతకుముందు వాళ్ళు వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టి వాళ్ళు సేవ్ అవుతున్నారనే విషయం గమనించారు. వేతనాలు తీసుకుంటున్నారు, పెన్షన్ తీసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉన్నాడు వచ్చి ఆ రిజిస్టర్ అంటే రిజిస్టర్ ఇస్తారు, సంతకం పెడుతున్నారు. బడ్జెట్ సమావేశాలు ఇచ్చిన గిఫ్ట్లు కూడా పట్టపోయారు అనేది స్పీకర్ గారి మధ్యాహ్నం మాటలు. అవును, ఆయన కూడా దాని మీద ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. రూలింగ్ లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఫేస్ ఐడి ఇవి పెడుతున్నారు అసెంబ్లీ. రీడింగ్ ఫేస్ రీడింగ్ ఉంటుంది. అంటే మామూలు థంబ్ వేసే సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్లో ఇప్పుడు ఫేస్ రీడింగ్ పెడితే అసలు వచ్చారా లేదనేది రికార్డ్ అవుద్ది అని ఆలోచిస్తున్నారు. అది ఇంకా ఫైనల్ అయినట్లేదు. ఏదో ఇవాళ నుంచే పెడతారు, రేపు పెడతారు అంటున్నారు. అసలు వాళ్ళు రానప్పుడు అది పెట్టరేమో నాకు తెలిసి. అయినా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని మరి ఏం చేస్తారో తెలియదు. సర్వాధికారి స్పీకర్ కాబట్టి అసెంబ్లీలో ఈ మిగతా సమయం కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యే సూచనలే కనిపించట్లే. క్వశ్చనే లేదు. అతను రాడు. బహుశా వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుంటారు. ఒకవేళ అది కనుక జరిగి నిజంగా డిస్క్వాలిఫై చేస్తే పాలిటిక్స్ ఇంకో టర్న్ తీసుకుంటాయి. ఎందుకంటే అంతేనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సెంటిమెంట్ ఒకటి ఉంది. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారని అసెంబ్లీలో నుంచి మధ్యలో బాయ్కాట్ చేసి వెళ్ళిపోతే. ఎందుకంటే 2014-19 మధ్య కూడా ఆయన ఇంతే వెళ్ళిపోయాడు, అసెంబ్లీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు 19-24 మధ్యలో అసెంబ్లీ వదిలిపెట్టిపోయి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన 14-19లో వదిలిపెట్టిపోయి ముఖ్యమంత్రి అయ్యాడు.
అట్లే తాను కూడా అవుతానని ఏమైనా సెంటిమెంట్తో ఉన్నాడా ఏంటి? మరి ఆయన మనసులో ఏముంది మనం ఏం ఊహిస్తాం, కానీ ఇప్పుడు ఆయన డిస్క్వాలిఫై చేస్తే మొత్తం పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటాయి. ఎందుకంటే ఆయననే కాదు, ఇప్పుడు ఆ 11 మంది కనుక రాకుండా, అటెండెన్స్ లేకుండా వాళ్ళని కనుక డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఎలక్షన్స్ అంటే వాళ్ళు కోరుకునేది కూడా అదే. అంటే ఈ 11 చోట్లే కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఎన్నికలు కావాలని కూడా కోరుకోగలరు. మొన్న జరిగిన అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిందనగానే ఢిల్లీ పోయి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి మాట్లాడలా. అదే ఇక ఏ చిన్నది జరిగిన ఊళ్ళో కుక్క చచ్చిపోయినా కూడా శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయినాయి, చూడండి అక్కడ ఈ యానిమల్స్ చచ్చిపోయినాయి అని చెప్పేసి పరిస్థితికి వచ్చారు. అంటే అది పొలిటికల్, ఇక దాని గురించి కొంతమంది సాటిస్ఫై అవ్వచ్చు, నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు. అంతా పాలిటిక్స్ని దిగజార్చేస్తున్నారు. రోజు రోజుకి టోన్ డౌన్ అయిపోతూ ఉన్నాయి. పాలిటిక్స్లో వాల్యూస్ అనేవి పూర్తిగా డౌన్ చేసేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడం అనేది విఘ్నులైన జనం మాత్రం ఖచ్చితంగా ఇది వైసీపీకి డ్రాబ్యాకే. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడాలి వాళ్ళు వచ్చి. మేధావర్గం, శాసనసభ వ్యవహారాలు తెలిసిన వాళ్ళు, మాజీలు కూడా దాన్ని తప్పు పడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, పోరాడాలి తప్ప రాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వు అని అంటే ప్రతిపక్ష హోదా స్పీకరు, ముఖ్యమంత్రి ఇచ్చేది కాదు. అది ప్రజలిస్తే తీసుకుని నువ్వే చెప్పావు గతంలో అసెంబ్లీలో తనే చెప్పాడు. అసెంబ్లీకి వచ్చి ఓపికగా పాయింట్ల వారీగా అక్కడ మాట్లాడేవాళ్ళు ఆయన తరఫున ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అట్లా ప్రిపేర్ చేసుకొని రావాలి. ఇప్పుడు రేపు లడ్డు ఇష్యూ వస్తుంది, అసెంబ్లీకి వచ్చాక ఖచ్చితంగా వస్తుంది కదా. వచ్చినప్పుడు వీళ్ళు ఏదో అడుగుతారు, పలానా కెమికల్ కలిసింది పామ్ ఆయిల్లో, దానికి దాన్ని గూగుల్లో కొడితేనే ఈ పామ్ ఆయిల్ ఏదో పామాటిక్ యాసిడ్ ఏదో కొడితే దాంట్లో ఏమేమి వస్తుందో ఇవన్నీ పట్టుకొస్తారు. మరి వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావాలి, అంత ఓపిక వాళ్ళకి లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పాలిటిక్సే. ఏది ఇది అంతా చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటే ఇవాళ వాళ్ళ రివ్యూ మీటింగ్లో కూడా అంటే మరి తను నమ్ముతాడా, అవతలను కూడా నమ్మించాలని చూస్తారో, చెప్పింది చెప్పి వాళ్ళ మైండ్స్ అన్ని అటు సెట్ చేస్తున్నారు. అందుకని అసెంబ్లీకి వచ్చి కూడా వాళ్ళు ఇవన్నీ వాదించడం ఇష్టం లేకే మళ్ళీ ఎక్కడ బుక్ అయిపోతాం అనే దాని మీదనే వాళ్ళు మొహం చాటేస్తున్నట్టు అనిపిస్తుంది. తప్పించువాడు ధన్యుడు సుమతి. అందుకని దాన్ని పాటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం మరి కొంతకాలం అవుతుంది.